సోలో లెవెలింగ్ యానిమే ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన యానిమే ఈ సోలో లెవెలింగ్. ఇండియాస్ బిగ్గెస్ట్ యానిమే ప్లాట్ఫామ్ అయిన క్రంచీ రోల్ అప్లికేషన్ని కూడా 2-3 సార్లు క్రాష్ చేసింది. దాన్ని బట్టి ఆలోచించండి, ఈ యానిమేకి క్రేజ్ అనేది ఏ రేంజ్లో ఉంది. ప్రత్యేకించి ఇండియాలో ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఈ యానిమేలో ఉండే ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అయిన సంగ్ జిన్హూ. మార్వెల్ క్యారెక్టర్స్ అన్నిట్లో ఎక్కువ మందికి ఇష్టమైన క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్. ఎందుకంటే పీటర్ పార్కర్ ఒక నథింగ్ నుండి ఎవ్రీథింగ్గా మారతాడు కాబట్టి. ఇక్కడ కూడా అంతే, ప్రపంచంలోనే బలహీనమైన హంటర్ నుండి ఎస్ ర్యాంక్ హంటర్ల కంటే కూడా పవర్ఫుల్గా చేంజ్ అవుతాడు. అటువంటి క్యారెక్టర్ డెవలప్మెంట్ని ఇండియన్స్ ఎప్పుడూ కూడా కాదనరు. అందుకే అది మన రీజియన్లో బాగా వర్కౌట్ అయింది. టు బి ఫ్రాంక్, దీన్ని మనము టాప్ టైర్ యానిమేస్ లైక్ వన్ పీస్, బ్లీచ్, నారుటో, డీమన్ స్లేయర్, అటాక్ అండ్ టైటన్ లాంటి వాటితో పోల్చలేము. వాటి రేంజే వేరు. ఒకవేళ మీరు యానిమేని కొత్తగా స్టార్ట్ చేసిన వారైతే మీరు ముందు సోలో లెవెలింగ్ మాత్రమే చూసింటే మీకు ఇది తోపు యానిమే అనిపిస్తుంది. బట్ ఇంకా మంచివి కూడా చాలా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగని దీన్ని తక్కువ అంచనా వేయకండి. దీనికి ఉన్న స్పెషాలిటీ దీనికి ఉంది. ఈ యానిమేలో 1000 ఎపిసోడ్లు ఉండకపోవచ్చు, కానీ ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా బోరు కొట్టదు. అండ్ ముఖ్యంగా జిన్హూ క్యారెక్టర్ డెవలప్మెంట్ మాత్రం మామూలుగా ఉండదు. నేను ఆల్రెడీ మాన్హా మొత్తం చదివేశాను, అందుకే ఇదంతా చెప్పగలుగుతున్నాను. మాన్హా అంటే గుర్తించుకోండి, ఈ సోలో లెవెలింగ్ అనేది ఒరిజినల్గా మాంగా కాదు. మాన్హా అంటే కొరియన్ కామిక్, మాంగా అంటే జపాన్ కామిక్. బట్ మాన్హా కలర్లో మంచి హై క్వాలిటీలో ఉంటుంది. అదంతా పక్కన పెడితే ఈ యానిమేకి సంబంధించి 2 సీజన్లే రిలీజ్ అవ్వడం, అందులో బోలెడన్ని మిస్టరీస్ ఉండడం, వీటి వల్ల దీనికి ఇంకా క్రేజ్ పెరిగిపోయింది. అయితే నేను ఈరోజు ఏం చెబుతున్నా అంటే ఈ సోలో లెవెలింగ్ ప్రపంచం గురించి, అలానే జిన్హూకు మాత్రమే అంత శక్తి ఎందుకు వస్తుంది అనే దాని గురించి, అసలు సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు జిన్హూ ఒక్కడికి కనబడుతుంది, అసలు ఈ డంజన్స్ అంటే ఏంటి, అందులో ఉన్న డీమన్స్ కానీ మాన్స్టర్స్ కానీ ఎక్కడి నుండి వస్తున్నారు, ఇలా ఈ యానిమే గురించి మనందరికీ చాలానే సందేహాలు ఉన్నాయి. అందుకే ఈ వీడియోలో ఈ సోలో లెవెలింగ్ ప్రపంచం గురించి, జిన్హూ సీక్రెట్ పవర్స్ గురించి, ఆ సిస్టమ్ గురించి అన్ని విషయాలు చెప్తాను. ముఖ్యంగా ఆ డబుల్ డంజన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందే చెప్తున్నాను, వీడియో అంతా స్పాయిల్సే ఉంటాయి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సోలో లెవెలింగ్ వరల్డ్. అయితే ఈ భూమి, మనుషులు ఎవరూ లేనప్పుడు ఈ యూనివర్స్ అంతటికీ ఒక సింగిల్ బీయింగ్ మాత్రమే ఉండేవాడు. అతనే ది అబ్సల్యూటింగ్ బీయింగ్. అయితే మనోడు ఎన్నో వేల సంవత్సరాలు ఒక్కడే ఉంటాడు కదా. దీంతో బోరు కొట్టి మనోడు 2 కొత్త జాతుల్ని క్రియేట్ చేస్తాడు. వెలుగు నుండి రూలర్స్ అనేవారిని, చీకటి నుండి మోనాక్స్ అనేవారిను క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత భూమి, మనుషులు ఇదంతా వచ్చిందనుకోండి. అయితే వీళ్ళను క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. లైట్ నుండి రూలర్స్ను, డార్క్ నుండి మోనాక్స్ను క్రియేట్ చేశాడని చెప్పాను కదా. అయితే ఈ రూలర్స్ ఇంకా మోనాక్స్ ఇద్దరు యుద్ధం చేసుకుంటూ ఉంటే దాన్ని చూసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటాడు ఈ అబ్సల్యూట్ బీయింగ్. మోనాక్స్ ఏమో డెస్ట్రాయ్ చేయడానికి, రూలర్స్ ఏమో వాళ్ళ నుండి మనుషులను సేవ్ చేయడానికి వాళ్ళ ఏళ్ల తరబడి యుద్ధం చేసుకుంటూనే ఉండేవారు. ఈ అబ్సల్యూట్ బీయింగ్ జస్ట్ వాళ్ళ యుద్ధం చేసుకోవడం చూసి ఎంటర్టైన్ అయ్యేవాడంతే. రూలర్స్ ఎంత ప్రయత్నించినా మోనాక్స్ను ఓడించలేకపోయారు. సేమ్ మోనాక్స్ కూడా అంతే, వాళ్ళు కూడా రూలర్స్ను ఓడించలేకపోతారు. దీంతో ఈ యుద్ధం ఏళ్ల తరబడి జరుగుతూనే ఉండేది. ఇంకా ఒకరోజు ఇలాగైతే కుదరదని రూలర్స్ అందరూ కలిసి అబ్సల్యూట్ బీయింగ్ దగ్గరకు వెళ్ళి, మీరు మాకు సాయం చేయకపోతే మేము వాళ్ళను ఓడించలేము, మీ శక్తి మాకు కొంచెం ఇవ్వమని అడుగుతారు. వాళ్ళు ఎంత మాట్లాడినా కానీ ఈ అబ్సల్యూట్ బీయింగ్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడడం, అసలు వాళ్ళకు రెస్పాండ్ కూడా అవ్వడు. ఇంకా వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే రూలర్స్కు అర్థమవుతుంది అబ్సల్యూట్ బీయింగ్ కావాలని ఇదంతా చేస్తున్నాడని. వాళ్ళకు మోనాక్స్ని అంతం చేయడానికి హెల్ప్ చేస్తే ఇంకో యుద్ధం ఆగిపోతుంది. కానీ యుద్ధం ఆగిపోవడం తనకిష్టం లేదు. రూలర్స్ ఇది బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా వీళ్ళందరూ కలిసి అబ్సల్యూట్ బీయింగ్ను చంపేద్దామని అనుకుంటారు. అందరూ ఒప్పుకుంటారు, కానీ ఒక్క రూలర్ మాత్రం దానికి ఒప్పుకోడు. ఆ రూలర్ పేరే యాష్బర్న్. ఈ యాష్బర్న్ తన క్రియేటర్ అయిన అబ్సల్యూట్ బీయింగ్కు చాలా లాయల్గా ఉంటాడు. ఈ రూలర్స్ అందరిలో యాష్బర్న్ స్ట్రాంగెస్ట్, గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్గా యాష్బర్న్ పిలుస్తారు. యాష్బర్న్ మాటలు పట్టించుకోకుండా వాళ్ళు అబ్సల్యూట్ బీయింగ్ను చంపడానికి వెళ్తారు. కానీ యాష్బర్న్ మాత్రం వాళ్లకు అడ్డుపడతాడు. రూలర్స్లోనే టాప్ మోస్ట్ పవర్ఫుల్ రూలర్ అయిన గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అయినా కానీ మిగిలిన రూలర్స్ అందరూ కలిసి తనతో ఫైట్ చేసినప్పుడు తను కూడా నిలవలేడు. అలానే వాళ్ళందరూ కలిసి యాష్బర్న్ను చంపేస్తారు. చంపేసి అబ్సల్యూట్ బీయింగ్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఈ అబ్సల్యూట్ బీయింగ్ని కూడా చంపేస్తారు.
ఏంటి వాళ్ళని క్రియేట్ చేసిన క్రియేటర్‌నే చంపేసేంత పవర్‌ఫుల్ ఈ రూలర్స్ అంటే అవును గైస్. అబ్సల్యూట్ బీయింగే వాళ్ళని క్రియేట్ చేసినప్పటికీ వాళ్ళందరూ కలిస్తే తనకంటే పవర్‌ఫుల్‌గా చేంజ్ అవుతారు. సో, ఇంకా అబ్సల్యూట్ బీయింగ్ పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా మోనాక్స్‌ని కూడా చంపేస్తే పని అయిపోతుంది అనుకున్నప్పుడు బయట యాస్బర్న్ చచ్చాడు కదా! మెల్లగా అతనిలో ఏదో తెలియని శక్తి ఒకటి మేల్కోవడం మొదలైంది. తన బాడీలోంచి షాడో ఎనర్జీ రావడం మొదలైంది. ఒక్కసారిగా యాస్బర్న్ మళ్ళీ లేస్తాడు. కానీ ఈసారి ఒక రూలర్‌లా కాదు, ఒక మోనార్క్‌లా మేలుకుంటాడు. కానీ విని ఎరగనంత శక్తివంతంగా మారతాడు. ఇప్పుడు అతను ఒక రూలర్ కాదు, మోనార్క్. ది మోస్ట్ పవర్‌ఫుల్ మోనార్క్, షాడో మోనార్క్. అబ్సల్యూట్ బీయింగ్ తన గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ అయిన యాస్బర్న్ తనకు తెలియకుండానే తనలో ఈ షాడో ఫ్రాగ్మెంట్‌ను దాచి ఉంచుతాడు. అబ్సల్యూట్ బీయింగ్ ఏమి తింగరోడు కాదు. తన వాళ్ళలో ఎవరు లాయల్‌గా ఉంటారో తను తెలుసుకున్నంత పిచ్చివాడేం కాదు. అందుకే యాస్బర్న్ అందరిలో కొంచెం డిఫరెంట్ అని చెప్పి ఆ సీక్రెట్ పవర్‌ని తనలో దాచి ఉంచుతాడు. ఎనీవే యాస్బర్న్ అక్కడికి వెళ్ళేసరికి రూలర్స్ అందరూ కలిసి అబ్సల్యూట్ బీయింగ్‌ను చంపేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా మనోడు మోనాక్స్‌తో కలుస్తాడు. మిగిలిన మోనాక్స్ అందరూ యుద్ధం చేయాలని, అన్నిటిని నాశనం చేయాలనుకుంటారు. యాస్బర్న్ మాత్రం శాంతిని కోరుకొని యుద్ధం అంటే నచ్చని వాడుగా ఉంటాడు. అయితే యాస్బర్న్ వాళ్ళతో చేరినప్పటికీ వాళ్ళలాగా ఉండేవాడు మాత్రం కాదు. నిజం చెప్పాలంటే వాళ్ళు యాస్బర్న్‌ను వాళ్ళలో ఒకళ్ళ అంగీకరించింది మాత్రం యాస్బర్న్‌ను చూసి భయపడి మాత్రమే. యాస్బర్న్‌కు మోనాక్స్ అంటే అసలు పడదు. కానీ వేరే ఆప్షన్ ఉండదు. కానీ ఒకరోజు మాత్రం ఆ మోనాక్స్‌లో ఇద్దరిని ఒకే రోజు ఏసేస్తాడు. దీంతో ఇప్పుడు మోనాక్స్ కూడా యాస్బర్న్ మీద పగతో ఉంటారు. యాస్బర్న్ ఎంత శక్తివంతుడిగా మారతాడంటే ఒకానొక టైంలో ఇద్దరు రూలర్స్‌ని చంపేస్తాడు. దీంతో రూలర్స్ అందరూ తమ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతారు. అయితే యాస్బర్న్‌కి యుద్ధం అంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళను వదిలేస్తాడు. ఆ రూలర్స్ అప్పటికి కూడా మారరు. మోకాళ్ళ మీద పడినప్పటికి కూడా అందులో ఒక రూలర్ నువ్వు మమ్మల్ని వదిలేస్తే తర్వాత నువ్వే బాధపడతావని మెల్లగా అంటాడు. అయితే వీళ్ళ మధ్య యుద్ధాలనేవి యుగాల పాటు జరుగుతూనే ఉండేవి. రూలర్స్ అబ్సల్యూట్ బీయింగ్‌కు చెందిన కఫ్ ఆఫ్ రీఇన్‌కర్నేషన్ అనే టూల్‌ను వాడి చాలాసార్లు టైంను వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఫైట్ చేస్తారు. బట్ అల్టిమేట్‌గా ఇదైతే వర్క్ అవ్వదు. ఇంకా యాస్బర్న్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. హ్యూమన్‌గా రీఇన్కార్ట్ అయ్యి ఈ యుద్ధాలన్నిటిని ముగించాలి అనుకుంటాడు. యాస్బర్న్ మనిషిగా మారే నిర్ణయం ఎందుకు తీసుకుంటాడంటే ఒక మనిషి మాత్రమే యుద్ధం తర్వాత శాంతిని కోరుకుంటాడని యాస్బర్న్ నమ్ముతాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటాడు. ఇదంతా చేయాలంటే యాస్బర్న్‌కు ఒక మనిషి వెసల్‌గా కావాలి. ఈ వెజల్స్ ద్వారానే రూలర్స్ మనిషి ఫామ్‌లో ఉంటారు. అంటే రూలర్స్ మానవుల్లా మారరు. జస్ట్ ఒక రూలర్ ఉన్నాడనుకోండి, అతను ఏదో ఒక మనిషిని ఎంచుకుంటాడు, కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నవాడిని. ఇంకా ఆ మనిషిని తన వెజల్‌గా మార్చుకుంటాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఇద్దరు బాండ్ అయినట్టు. కానీ పూర్తిగా కాదు. సో, ఇప్పుడు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సేమ్ అలానే యాస్బర్న్ కూడా ఒక హ్యూమన్ వెజల్ కావాలి. దీంతో తను ఆర్కిటెక్ట్ దగ్గరికైతే వెళ్తాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ ఆర్కిటెక్ట్ ఎవరో కాదు, మొదట్లో జిన్హూ ఈ ర్యాంక్‌గా ఉన్నప్పుడు వెళ్ళిన డబుల్ డంజన్ ఉంది కదా, అందులో గాడ్ స్టాచ్యూ కాకుండా పక్కన శిలాపలక పట్టుకొని ఒక స్టాచ్యూ ఉంటుంది. అసలుకు ఈ డంజన్ బాస్ అతనే. మీరు గమనించారో లేదో కానీ అప్పుడు గేట్ క్లోజ్ అయింది కానీ అక్కడ బాస్ని అయితే ఎవరు ఓడించలేదు. సరే అది పక్కన పెట్టండి. యాస్బర్న్ ఈ ఆర్కిటెక్ట్ దగ్గరకు వచ్చి నువ్వు నాకు హ్యూమన్ వెజల్ని కనిపెట్టాలి, దాంతో నేను భూమి మీదకు వెళ్ళి భూమిని ఆక్రమించుకుంటాను, అలా చేశాక నువ్వు నా రైట్ హ్యాండ్గా ఉంటావు అని చెప్పి తనను ఒప్పిస్తాడు. యాస్బర్న్ చెప్పిందంతా అబద్ధమే అనుకోండి. సో ఆర్కిటెక్ట్ యాస్బర్న్కు చాలా మంచి స్ట్రాంగ్ హ్యూమన్స్ని చూపిస్తాడు. కానీ వాళ్ళందరినీ వదిలేసి యాస్బర్న్ జిన్హూని సెలెక్ట్ చేసుకుంటాడు. యాస్బర్న్ తనలో తను చూసుకుంటాడు. అందుకే జిన్హూను సెలెక్ట్ చేస్తాడు. అయితే జిన్హూ యాస్బర్న్ వెజల్గా ఉండేంత శక్తివంతుడైతే కాదు. సో దీనికోసం ఆర్కిటెక్ట్ సిస్టమ్ను క్రియేట్ చేస్తాడు. ఈ సిస్టంతో మెల్లమెల్లగా జిన్హూను ఫిజికల్గాను మెంటల్గాను ఎన్హాన్స్ చేయాలనుకుంటాడు. మెల్లమెల్లగా యాస్బర్న్ పవర్స్ను జిన్హూకి ఇచ్చి యాస్బర్న్ వెజల్గా మారేలా చేయాలని అనుకుంటాడు. అందుకే జిన్హూకు మాత్రమే ఈ సిస్టమ్ కనిపిస్తుంది. జిన్హూ మాత్రమే ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటాడు. ఇంకా జిన్హూ శక్తిని పొందినప్పటికి కూడా తన ఇన్స్టెన్స్ను ఎప్పుడు మార్చుకోలేదు. ఎప్పుడు ఎలా ఉండేవాడో అలానే ఉన్నాడు, చెడు వైపు వెళ్ళలేదు. దీంతో యాస్బర్న్ ఇంక నీకు నా అవసరం లేదు, నువ్వు నాకు వెజల్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు నా శక్తులను పూర్తిగా వాడి ఒక గొప్ప షాడో మోనార్క్ అయ్యి ఈ యుద్ధాన్ని ఆపుతావని నాకు నమ్మకం ఉందని జిన్హూతో అంటాడు. ఇదంతా మీరు మరో 3 సీజన్స్ తర్వాత చూసే అవకాశం ఉంది. అలా చెప్పి జిన్హూకు షాడో ఆర్మీ మొత్తాన్ని ఇస్తాడు. ఆల్రెడీ అప్పటికే జిన్హూ దగ్గర చాలా పెద్ద ఆర్మీనే ఉంటుంది. బేరు, ఇగ్రిస్, టస్క్, ఐరన్ వీళ్ళందరూ ఉంటారు. అండ్ వీళ్ళు కూడా ఫుల్గా ఎవాల్వ్ అయ్యి ఇంకా పవర్ఫుల్గా చేంజ్ అవుతారు.
కానీ అప్పుడు యాజ్బాన్ రియల్ షాడో ఆర్మీని బయటకు తీస్తాడు. అప్పుడు జిన్హూ కూడా షాక్ అవుతాడు. వాళ్ళందరూ వచ్చి జిన్హూకు తల వంచుతారు. యానిమేలో ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. సరే, ఇదంతా పక్కన పెడితే మళ్ళీ మోనాక్స్ అందరూ కలిసి భూమిని ఆక్రమించుకోవాలని ప్లాన్ వేస్తూ ఉంటారు. రూలర్స్కు అర్థమవుతుంది ఈసారి మనం యుద్ధం చేయాల్సింది భూమి మీదని. కానీ రూలర్స్ ఇంకా మోనాక్స్ ఎక్కడైతే యుద్ధం చేసుకుంటారో అక్కడ చాలా ఎక్కువ మానా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంతటి మానా ఎనర్జీని ఈ భూమి తట్టుకోలేదు. అలా జరిగితే భూమి ఇంకా దాని మీద ఉన్న జీవరాశి అంతా కూడా నాశనం అయిపోతుంది. అందుకోసమే రూలర్స్ భూమిని ఈ యుద్ధానికి తట్టుకునేలా రెడీ చేయాలని అనుకుంటారు. అందుకే కొన్ని డంజన్స్ని క్రియేట్ చేసి గేట్స్ను ఓపెన్ చేసి కొంచెం కొంచెం భూమిపై మానా ఎనర్జీని నింపుతారు. అండ్ ఆ డంజన్స్లో ఉండే మాన్స్టర్స్ అందరూ కూడా ముందు జరిగిన యుద్ధాలలో రూలర్స్ పట్టుకుని బంధించబడ్డ వాళ్ళే. అయితే గేట్స్ ఓపెన్ చేసేస్తే మామూలు మనుషులు వాటిని ఎదుర్కోలేరని కొంతమందికి స్పెషల్ పవర్స్ ఇస్తారు. వాళ్ళే హంటర్స్గా చేంజ్ అవుతారు. మనం చూసిన హంటర్స్ అందరికీ ఈ రూలర్స్ వరనే పవర్స్ వస్తాయి. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఈ డంజన్స్ కానీ గేట్స్ ఓపెన్ అవ్వడం కానీ అందులో ఉండే మాన్స్టర్స్ కానీ అంతా కూడా రూలర్స్ పనే అని. ఈవెన్ జిన్హూ ఫాదర్ని కూడా మీరు చూసే ఉంటారు. ఆయన జపాన్లోనే ఫస్ట్ ఎస్ ర్యాంక్ హంటర్. అండ్ ఆయన 10 ఏళ్ల కిందట డంజన్లో చిక్కుకుని పోతాడు. ఇంకా ఆకలితో చనిపోతాడు అన్నప్పుడు రూలర్స్ తనని కాపాడి నిన్ను బయట పడేయాలంటే నువ్వు మాకు ఒక పని చేసి పెట్టాలని అంటారు. అదేంటంటే కొత్తగా ఒక షాడో మోనార్క్ తయారవుతున్నాడు, వాడిని వెతికి నువ్వు చంపాలి, అది తన కొడుకే అని తెలిసి ఒప్పుకుంటాడు. కానీ చివరకు జిన్హూ మంచివాడే కాబట్టి తను యుద్ధం ముగించాలని అనుకుంటున్నాడు కాబట్టి రూలర్స్ మళ్ళీ తమ డెసిషన్ను మార్చుకుంటారు. సో గైస్, మోస్ట్లీ ఈ సోలో లెవెలింగ్ వరల్డ్ గురించి నాకు తెలిసిందా చెప్పేశాను. బ్యాక్ స్టోరీ కూడా ల్యాగ్ లేకుండా సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను. ఇన్ కేస్ ఎక్కడైనా ఏదైనా తప్పుగా చెప్పింటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటివి జరగకుండా మళ్ళీ చూసుకుంటాను. సో ఇంక ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.